తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. తుని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇనుగంటి సత్యనారాయణ మాట్లాడుతూ, గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు వచ్చిన వారి పట్ల అనుసరించిన తీరు తమకు గుర్తులేదా అని ప్రశ్నించారు. నామినేషన్ వేయకుండా దౌర్జన్యం చేసిన సంఘటన మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి అనేది అన్ని ప్రభుత్వాల్లోనూ జరుగుతుందని, ప్రభుత్వాలు మారిన తర్వాత క్రొత్తగా అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి పనులను ప్రారంభిస్తుందని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, కూరపాటి రఘు, రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు లంకా సునీల్ వైసీపీ నాయకులను ఖండిస్తూ విమర్శలు చేశారు. సేపటి క్రితం మాజీ శాసనసభ్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో యనమల రామకృష్ణుడి గారి గోండాలు, రౌడీ షీటర్లు, తాగుబోతులు వచ్చి మున్సిపల్ ఆఫీసులో రాద్ధాంతరం చేశారని చెప్పడం జరిగింది. సార్ రాజా గారు, దళిత యువకులంటే మీకు తాగుబోతుల్లా కనిపిస్తున్నారా? దళిత యువకులంటే మీకు రౌడీల్లా కనిపిస్తున్నారా? దళిత యువకులంటే మీకు గోండాల్లా కనిపిస్తున్నారా? ఎందుకండి మొదటి నుంచి మీకు దళితుల పట్ల ఎంత నీచమైనటువంటి ఆలోచన? ఎందుకు ఇంత వివక్ష? మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మంత్రులుగా చేశారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమని తెలీదా? ఈరోజు మున్సిపల్ ఆఫీసులో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా అక్కడ వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి స్వయంగా మీ సభ్యులే మాకు విన్నవించుకోవడం జరిగింది. దాన్ని ఆపడానికి వచ్చి అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మేము అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేము అక్కడ నిలబడి పోరాటం చేస్తే మాది తాగుబోతుల పోరాటంగా మీకు కనిపిస్తుందా? గోండాల పోరాటంగా కనిపిస్తుందా? రౌడీ షీటర్ల పోరాటంగా కనిపిస్తుందా? ఇదేనా దళిత యువకుల పట్ల మీకున్న చూపు? దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోండి. దళితుల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు క్షమాపణ చెప్పకపోతే, క్షమాపణలు ఎందుకు అడుగుతున్నానంటే, నేను తాగుబోతులం కాదని, మాకు తాగుడు అలవాట్లేదు. మీకు తాగుడు అలవాటు ఉందా లేదో ప్రజలకు తెలుసు. అలాగే మాకు గోండా ఏజులు, రౌడీ ఏజులు చేయడం రాదు. అవి మీ పరిపాలనలో, మీ ప్రభుత్వంలో మీరు చేసారా లేదన్నది ప్రజలందరికీ తెలుసు. కనుక దళితుల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు క్షమాపణ చెప్పకపోతే దళిత యువకులందరూ ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి మీరు ఏ రకమైన అలజడులు సృష్టించిన తెలుగుదేశం పార్టీ ముందుకు ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు. మీరు పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎన్ని బెదిరింపినా కూడా తెగించి ముందుకు వచ్చిన కార్యకర్తలు, కరుడుగట్టిన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ రోజు మీరు ఏదో మా యొక్క పద్ధతిని, మా యొక్క అభివృద్ధిని చూసి మీరు ఈర్షపడి లేనిపోయిన అబండాలు వేస్తున్నారు. యనమల రామకృష్ణ గారు అన్నందుకు ఈ తుని నియోజకవర్గంలో కానీ, రాష్ట్ర అటు ఇటు కానీ అనే నాయకుడు ఇప్పటికొచ్చి పుట్టలేదు, పుట్టబడు కూడా. ఎందుకంటే ఆయన స్థాయి మీకు రావాలంటే మీరు ఎన్ని తరాలు వెళ్ళినా కూడా రాదు. దాన్ని బట్టి మీరు ఉద్దేశించుకొని కోడిపందాల్లో తుని నియోజకవర్గంలో ప్రతి 10 వార్డులకి తునిలో 10 వార్డుల నుంచి మమ్మల్ని పిలిచి వైఎస్ఆర్ పార్టీ నాయకులు తుని పట్టణాన్ని ప్రశాంతత దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో మరి గత వారం రోజుల నుంచి కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం కిడ్నాప్ చేయడం, వాళ్ళ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి దాయడం, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులకు గురవడం కూడా మన అందరం కూడా చూసాం. రేపు ఎలక్షన్ టైంలో ఓట్లు పడతాయని ఇప్పుడు వాటర్ ట్యాంక్ 5 లక్షలు పెట్టుబడి పెట్టి కట్టించారు. ఆడు కాంట్రాక్టర్ ఇచ్చాడు, ఆ బిల్లు అయినా ఇస్తాడు. కానీ మీరు బిల్లు చేయించవచ్చు కదా ముందే. అది చేయకుండా నేను 5 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చిన 5 లక్షలకి వెళ్ళి ఓపెనింగ్ చేశారు. మీరు ఇచ్చిన 5 లక్షలు కాదు, జనరల్ కాబట్టి దివ్య గారు చేస్తారు. మళ్ళీ మీరే ఎందుకు చేయాలని ఉంది. అలా అయితే రామకృష్ణ గారు 40 సంవత్సరాల నుంచి వేల కోట్లు తెచ్చాడు. అవన్నీ నేను తెచ్చానంటే జనాలు నవ్వుతారు. తేవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రజలు మనకు